అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్కు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. కేవలం 3 నిమిషాల పాటు కోర్టులో ఉన్నారు జగన్. విచారణ అనంతరం జగన్ అక్కడి నుంచి లోటస్ పాండ్కు వెళ్లిపోయారు. మరోవైపు వైసీపీ నేత పేర్ని నాని మరో 3 నేతలను కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు గేటు వద్దే నిలుచున్నారు. జగన్ సిబిఐ కోర్టుకు హాజరవుతుండటంతో కోర్టులోకి కేవలం 2 న్యాయవాదులను మాత్రమే అనుమతించారు. అటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణమంతా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత జగన్ కోర్టుకు హాజరవడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న జగన్కు ఆయన అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ జగన్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 1 రోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు. అటు కోర్టు ఆదేశాల ప్రకారం జగన్ సిబిఐ కోర్టుకు హాజరయ్యారని జగన్ తరపు లాయర్ వెంకటేశ్వరరావు తెలిపారు. జగన్ హాజరును కోర్టు రికార్డ్ చేసిందని, ప్రస్తుతానికి మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తదుపరి ఉత్తర్వుల ప్రకారం జగన్ కోర్టుకు వస్తారని జగన్ తరపు లాయర్ స్పష్టం చేశారు. ఇది ఓన్లీ అపియరెన్స్ మాత్రమేనని ఆయన, రెగ్యులర్ కేసులతో సంబంధం లేదని చెప్పారు. ఈరోజు పిటిషన్ క్లోజ్ అయింది. ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి, విదేశాలకు వెళ్ళారు కాబట్టి, తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ని గౌరవించి వారు ఈ రోజు హాజరు కావడం జరగలేదు. వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఏం లేదు, జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఈరోజు ఓన్లీ అపిరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపిరెన్స్ను వారు రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు, ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు. మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు. కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈరోజు హాజరు కావడం జరిగింది. దాదాపు ప్రక్రియ అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది.